తెలంగాణ ప్రభుత్వం రైతులకు స్వీట్ షాక్ ఇచ్చింది. రైతులకు ఈ సీజన్లో రైతు భరోసా నిధుల్ని వెంటనే జమ చేయాలని నిర్ణయించుకుంది. రాజేంద్ర నగర్ లో జరిగిన రైతు నేస్తం వేదిక నుంచి ఆన్లైన్లో మీటా నొక్కి రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేశారు. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా జమ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 1.5 కోటి మంది రైతుల ఖాతాల్లో ఎప్పుడైనా నగదు జమ అయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంతకు ముందు రైతు భరోసా ఎకరాల వారీగా అమలు చేసేవారు. మొదట తక్కువ ఎకరాలు ఉన్నవారికి, తర్వాత ఎక్కువ ఎకరాలు ఉన్నవారికి అమలు చేసేవారు. ఈసారి మాత్రం ముందుగానే అందరికీ 9 రోజుల్లో జమ చేయాలని నిర్ణయించుకున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధమవడం ఓ కారణమైతే, రుణాలు కూడా సులువుగా లభించడం, నిధులు కూడా అందుబాటులో ఉండడంతో రైతు భరోసా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే రైతుల కోసం రుణమాఫీ దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు వరకు ఎలాంటి సమస్యలు లేకుండా చేశామని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. స్థానిక ఎన్నికలు ప్రధానంగా గ్రామాల్లో ఎక్కువ జరగనున్నాయి. పంచాయతీలో పాటు పరిషత్ ఎన్నికలకు కీలకంగా మారనున్నాయి. అత్యధిక చోట్ల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవాలంటే పథకాలను అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. నగదు జమ చేసిన వెంటనే స్థానిక ఎన్నికల గురించి ఓ ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది.